ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం ఎద్దుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. దేవుడైన యెహోవా మోషేకు తన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అన్నిటిని కూడా వివరిస్తూ చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్పాడు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. మనలో చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కోపం ఇచ్చుకోవడం దేవుడు మనకిచ్చినది కాదు. ఎందుకంటే కోపం ఉంచుకున్నవాడు లోపల పగబట్టి కీడు చేయాలి, ప్రతి కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ప్రజల మీద కోపం ఉంచుకునక మనలను మనం ఎలాగో ప్రేమిస్తామో, మనం ఒకవేళ తప్పు చేసామని మనకు తెలిసినప్పటికీ మనలను మనం క్షమించుకుని ఎలాగైతే ప్రేమిస్తామో అదేవిధంగా పొరుగువాని ఎడల కూడా అట్టి ప్రేమను కనపరిచి ఆయన కృపలో ముందుకు సాగిపోదాం.